పశ్చిమ గోదావరి జిల్లా రావిలంక దగ్గర మనం చూస్తా ఉన్నాం. దానికి సంబంధించినటువంటి అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. బళ్ళు బళ్ళు పశ్చిమ గోదావరి జిల్లా రావిలంక దగ్గర గోదావరిలో స్నానానికి వెళ్లి గల్లంతైన ముగ్గురిలో 2 విద్యార్థుల మృతదేహాలను ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వెలికితీశాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా వాగులంకకు చెందిన స్పానబోయిన సూర్యతేజ, కేత ప్రవీణ్ మృతదేహాలను స్వగ్రామానికి తరలించారు. పిల్లలు చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. లంక గ్రామ పంచాయతీ రావిలంకలో ముగ్గురు పిల్లలతో పాటు ఒక వ్యక్తి మా గ్రామస్తుడు చనిపోవడం చాలా బాధాకరం. అయితే ఇక్కడ పరిస్థితులు చూస్తుంటే ఇక్కడ రక్షణ ఏర్పాట్లు ఎటువంటి లేవు. ఇక్కడ గతంలో కూడా ఇక్కడ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. అయినప్పటికీ ఇక్కడ ప్రభుత్వాలు కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు, రక్షణ చర్యలు ఎటువంటివి లేవు. ఈ విషయంలో ప్రజలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ పోటీ వల్ల వాళ్ళకి లోతెంతో తెలియక వాటర్ ఎక్కువ ఉన్న చోటుకి వెళ్ళారండి. వెళ్ళిన తర్వాత ముగ్గురు వ్యక్తులు గల్లంత అయిపోతే ఇంకో 2 వ్యక్తులు వాళ్ళని చూసి కంగారు పడిపోయి పరిగెత్తితే ఇక్కడ వ్యవసాయం చేసుకునే రైతులు చూశారండి. రైతులు చూసి వాళ్ళని ఎంక్వైరీ చేయి ఏం జరిగిందంటే ఇలాగా ముగ్గురు వ్యక్తులు మునిగిపోయారని చెప్పడం జరిగింది. వాళ్ళ ముగ్గురులో ఇలాగా ఆ రైతు పరిగెట్టుకు వచ్చేసరికి అందలేదండి. రాత్రి నుంచి ఈ ఎస్డీఆర్ఎఫ్ తర్వాత రెవెన్యూ వీళ్ళంతా కూడా శ్రమిస్తున్నారు. ఇప్పుడు మార్నింగ్ 5:30కి ఒక బాడీ ట్రేస్ అయిందండి. 6కి ఇంకొక బాడీ ట్రేస్ అయిందండి. ఇప్పుడైతే ఇంకొక బాడీ